హలో ఎవ్రీవన్, ఇది సాటర్డే వ్లాగ్. గుంటూరులో ఫేమస్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎక్కడంటే అది గోరంట్ల. ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉండిద్ది గోరంట్ల వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటంటే, మనం జస్ట్ రోడ్డు మీద వెళ్తూ చూసినా కానీ లోపల ఉన్న దేవుడు క్లియర్గా కనిపిస్తాడు. టెంపుల్లోకి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. చాలా బాగుండిద్ది టెంపుల్. ఇక్కడ మా వేదాంశి భక్తి చూడండి, వాడే కొబ్బరికాయ కొట్టడానికి ట్రై చేసి అగరబత్తలు వెలిగించి దేవుడికి కూడా హారతి ఇచ్చేసాడనమాట. చాలా బాగా చేశాడు. ఇంకా మా వేదాంశతో వెళ్తే తెలిసిన సంగతేగా, పెద్ద భక్తుడు. గోవింద నామాలు అయితే ఆపకుండా చెప్తూనే ఉన్నాడు. దానికి ముందు వీక్లోనే వాడు తిరుపతి వెళ్ళాడు, అక్కడ చెప్పలేదంట. అక్కడ చెప్తుంటే ఎవరో విని వాడు ఇక్కడికి వచ్చి గోరంట్లలో దాన్ని బాగా సక్సెస్ఫుల్గా చేశాడు. ఇక్కడ ఆ గోరంట్లలో 2 టెంపుల్స్ ఉంటాయి, పక్క పక్కనే ఉంటాయి. 2 కూడా వెంకటేశ్వర స్వామి టెంపులే. ఒక టెంపుల్లో నుంచి ఇంకొక టెంపుల్కి కనెక్షన్ ఉండిద్ది. మేము ఫస్ట్ టెంపుల్లో దర్శనం చేసుకొని వెంటనే 2వ టెంపుల్కి వచ్చాం. సాటర్డే అవడం వల్ల బయట కీర్తనలు పాడుతూ ఉన్నారు. తర్వాత ఇంకా మేము ఈ టెంపుల్లో కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని ఆ పక్కనే ఉన్న గోశాల ఉంది. తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్ పక్కనే గోశాలకు కూడా వెళ్ళాము. అక్కడ కొత్తగా ఒక చిన్న ఆవు దూడ పుట్టిందంట. దానికి అదే రోజు ఉయ్యాల్లో వేసి పేరు పెడుతున్నారు. దాని పేరు కృష్ణ. అప్పుడే అయిపోయిందంట. చాలా బాగుంది, క్యూట్గా. గోశాల అయితే ఇంకా చాలా బాగుంది, మధ్యలో కృష్ణుడి విగ్రహంతో చాలా బాగుంది.